హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే శ్రీరామనవమి ప్రిపరేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి. ఫస్ట్ అయితే మా పెయింటింగ్స్ వర్క్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంట్లో మొత్తం పెయింటింగ్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. తర్వాత మేమైతే మంచిగా గడపలకైతే ముగ్గులు అయితే వేసేసాము. తర్వాత ఇంకా రాముల వారు, సీత, లక్ష్మణుడు, హనుమాన్జీ విగ్రహాలు అయితే క్లీనింగ్ అయితే అవుతుంది. ఇంకా పెయింటింగ్ వర్క్ అది కూడా ఇది కూడా మేమైతే అందరం కలిసి ఎంజాయ్ చేస్తూ మొత్తానికి అయితే క్లీనింగ్ ప్రాసెస్ కూడా అయిపోయింది. హ్యాపీగా మొత్తం క్లీనింగ్ అయితే చేసేసాము. ఇంకా తర్వాత మంచిగా డెకరేషన్ కూడా మొత్తం చేసేసుకొని మా శ్రీరామనవమికి అయితే పనులు అయితే ప్రారంభమైపోయాయి. టెంట్ అయితే వేసేసారు. పిల్లలు ఎంచక్కా ఆడుకుంటున్నారు మంచిగా. ఇంకా ఈవినింగ్ అయితే శ్రీరామనవమి ప్రసాదంకి స్టార్ట్ చేయడం గురించి అయితే పూజ అయితే చేసేసాము. ఫస్ట్ మంచిగా కొబ్బరికాయ కొట్టి మేమైతే స్టార్ట్ చేసేసాము అన్నమాట. ఇంకా పులిహోరకి మళ్ళీ భోజనాలకి అంతా సిద్ధం చేయాలి కదా, అందుకని పూజ చేసేసి మా అత్తయ్య గారితో కొబ్బరికాయ కొట్టించేసి మొత్తం పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా తర్వాత మేమైతే ప్రిపరేషన్స్ అయితే స్టార్ట్ చేసేసాము. ఇది అయిపోయిన తర్వాత ఇంకా అందరం కూర్చొని నెక్స్ట్ డే కళ్యాణం తర్వాత అందరికైతే భోజనాలు అయితే పెట్టడం జరుగుతుంది. దానికోసం అయితే మేమైతే ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసేసాము. ముందు రోజు మంచిగా వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకుంటూ కూర్చొని ఫుల్ ఎంజాయ్ చేస్తే అయితే మొత్తానికైతే మా పనులు అయితే ప్రారంభమైతే అయిపోయాయి. అందరం కలిసి సరదాగా అసలు చాలా బాగా అనిపించింది. శ్రీరామనవమి అంటే ఒక పండగలా జరుగుతుంది మా ఇంట్లో అయితే. ఇయర్లీ మొత్తం వెయిట్ చేస్తుంటాను ఎప్పుడు శ్రీరామనవమి వస్తుందని. ఇలా అయితే అందరం కూర్చొని వెజిటేబుల్స్ అయితే కట్ చేసి పెట్టేసుకున్నాము. ఫుల్ ఎంజాయ్ చేస్తూ కామెడీగా అసలు అందరం బాగా ఎంజాయ్ చేసాము. ఇయర్ అయితే చాలా బాగా జరిగింది. మాకైతే చాలా బాగా అనిపించింది. అందరు కూడా చాలా హ్యాపీ అయినారు. ఇలా మేమైతే కబుర్లు చెప్పుకుంటూ మా పని అయితే చేసేసుకున్నాం అన్నమాట. ఇంకా తర్వాత నెక్స్ట్ అయితే శ్రీరామ్ డే అయితే వచ్చేసింది. ఇంకా ఆ రోజు ఎర్లీ మార్నింగే లేసేసి ఇంకా అమ్మ వాళ్ళు అయితే వంటలు అయితే ప్రారంభం చేసేసారు. ప్రసాదాలు మొత్తం రెడీ చేసి పెట్టేశారు కళ్యాణం టైం వరకు. ఇంకా మా కళ్యాణం అయితే స్టార్ట్ అయిపోయింది. మా కళ్యాణ రామయ్య కూడా ఎంచక్క మంచిగా ముస్తాబయ్యి రెడీ ఉన్నాడన్నమాట కళ్యాణం గురించి అని. ఇంకా నేను మా ఇంట్లో ఉన్న హనుమాన్ విగ్రహానికి కూడా మంచిగా ఇలా రెడీ చేసేసాను. నాకు ఇది చాలా ఇంట్రెస్ట్. ఇలా మా హనుమాన్ని, వెంకటేశ్వర స్వామి ఇలా రెడీ చేయడం నాకు చాలా ఇంట్రెస్ట్. ఇంకా చూడండి మా కళ్యాణ రామయ్య ఎంత అందంగా పెళ్ళికి ముస్తాబయ్యాడో. మాకైతే చాలా ఆనందం అనిపించింది. ఇంకా ఇలా లైటింగ్స్ ఇదంతా కూడా చాలా బాగుండే. ఇయర్ అయితే చాలా బాగా పెట్టారు. అసలు చాలా అంటే చాలా బాగా అనిపించింది. స్టార్టింగ్ నుంచి అలా మంచిగా లైటింగ్స్తో అలా మొత్తం పచ్చడి పందిరితో వేసేసి తోరణాలు అవన్నీ కట్టారు. చాలా అంటే చాలా బాగుంది. వచ్చిన వాళ్ళంతా కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఒక పల్లెటూరి వాతావరణం లాగా ఉందని చెప్పడం జరిగింది. మేమైతే చాలా హ్యాపీ అయ్యామన్నమాట. ఇయర్ అయితే అసలు కళ్యాణం ఒక కన్నుల పండుగగా జరిగింది. అలా భక్తులు కూడా అలానే వచ్చారు. అలానే మాకు చాలా సహకరించారు అందరికీ థ్యాంక్ యూ. ఇంకైతే కళ్యాణానికి అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా మా రామయ్యని, సీతమ్మని, లక్ష్మణ్ని, హనుమాన్ని అయితే మేమైతే పందిరిలోకి తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాము. ఇంకా ఇక్కడైతే ప్రసాదం అంతా ప్యాకింగ్ చేసేసి పెట్టేసాం భక్తుల గురించి. ఇంకా మా పంతులు గారు వచ్చేసి ఇంకా విగ్రహాలను అయితే పందిరిలోకి తీసుకెళ్ళడం అయితే జరుగుతుంది. ఇలా ఫస్ట్ రాముల వారు, సీతమ్మ వారు, లక్ష్మణులు అలా మంచిగా కళ్యాణానికి అయితే ఎంచక్కా ముస్తాబైపోయినారు. ఇంకా కళ్యాణం అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా మీరే చూసేయండి. చాలా అంటే చాలా బాగా జరిగింది. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఆ శ్రీరాముని ఆశీస్సులు, కృపా కటాక్షాలు అందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అందరూ ఎప్పుడు హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ కళ్యాణం అయితే చాలా అద్భుతంగా జరిపించడం జరిగింది. అందరూ హ్యాపీగా ఉండాలి అని కోరుకుంటూ కళ్యాణం అయితే మీరు కూడా చూసేయండి.